రాధా మనోహర్ దాస్ గారి మతం ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఆ వ్యక్తి మతం. ఓకే. ఈ వ్యక్తికంటూ ప్రత్యేకమైన మతం ఏం లేదు. ఒకవేళ నీకు అంత నీ మతం పట్ల ఉంటే లేదు, ఒకవేళ ఉంటే ఫర్ ది ఆర్గ్యుమెంట్ సేక్ ఉంటే నీ టెక్స్ట్లో ఏముందో దాన్ని చెప్పు. సమాజాన్ని, నీ హైందవ సమాజాన్ని జాగృతం ఎట్లా అంటున్నారు జానన్న, రాధా మనోహర్ దాస్ గారు మత ఘర్షణలు చేస్తున్నాడని మీరు ఎట్లా అనుకోరు? ఒక పాస్టర్ అనే వ్యక్తి మీటింగ్లకు వెళ్ళి అసలు దేవుడు, ఈ విశ్వంలో దేవుడు అనేవాడే లేడు, రాముడు అనేది కల్పితం, సీత అనేది కల్పితం, మహాభారతం జరగలేదు అని చెప్తే అది మత ఘర్షణలకు కారణం కాదా? మరి అప్పుడు ఏం చేస్తావంటే ఎవరైతే మీ రాముణ్ణి అన్నాడో ఆ వ్యక్తి పేరు తెలుసు కదా, ఆ వ్యక్తి అడ్రస్ తెలుసు కదా, లీగల్గా వెళ్ళు, ఈ వ్యక్తి నా రాముడిని ఇలా అన్నాడని లీగల్గా యాక్షన్ తీసుకో. అట్లా ఎంతమంది దగ్గరికి పోతాం? ఇప్పుడున్న పాస్టర్లు అంతా ఏదో జాన్పాల్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అసలు ఇప్పుడున్న పాస్టర్ సమాజం అంతా ఎలా మాట్లాడుతుంది, వాళ్ళ విధి విధానాలు ఎట్లున్నాయి, వాళ్ళ నడవడికలు ఎట్లున్నాయి అనేది సమాజం చూస్తుంది కదా. చూసి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇప్పుడు మీ నాన్న ఒక మాట అంటాను నేను, ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటున్నా. ఒప్పుకుంటున్నావు అంటే అంత సీరియస్నెస్ లేదు మీకు మీ నాన్నకి మధ్య, ఆ బాండ్ లేదని. ఒకవేళ ఉంటే వెళ్ళి లీగల్గా యాక్షన్ తీసుకో, లేదా ఆ వ్యక్తితో డీల్ చేయి.